విజయ్ దేవరకొండ 'రణబలి' టీజర్ చూసారా? చూసాను. నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ ఒక అంటే పర్సన్స్‌ని చూపించకుండా ఆ బీజీఎంతోనే మనల్ని ఒక రోమాలు నిక్కబొడిచేలాగా అనిపిస్తుంది. చూసినంత సేపు కూడా సినిమాలో ఏదో మంచి కంటెంట్ ఉంది అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క పాయింట్‌ని వాళ్ళు క్లియర్‌గా ఈ యొక్క గ్లింప్స్‌లోనే మనకు వదిలేస్తున్నారు. సినిమాలో ఏం చూపించబోతున్నాము, ఏం విడుదల చేయబోతున్నాము, విజయ్ దేవరకొండతో మేము ఒక కొత్త ప్రయోగం అనే చెప్పుకోవాలి ఈ సినిమా. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆయన యాటిట్యూడ్ స్టార్‌గా కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి సినిమా 'అర్జున్ రెడ్డి' లాంటి బోల్డ్ సినిమాల నుంచి ఇప్పటివరకు ఒక కొత్త ప్రయోగం ఏం లేదు. అదే ఓరియంటెడ్‌లో వస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ కానివ్వండి ఇలాంటి సినిమాలు. కానీ ఒక కొత్త చిత్రాన్ని మనకు తీసుకురాబోతున్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయండి సినిమాలో చూస్తుంటే. ఇప్పటివరకు నేను విజయ్ దేవరకొండ సినిమాలు ఏది కూడా సినిమా వరకే ఇష్టపడ్డాను కానీ ఆయనకు ఫ్యానిజం అంటూ ఏది చూపించలేదు. ఫస్ట్ టైం ఈ సినిమా చూస్తుంటే అనిపిస్తుంది అరే నేను కూడా ఫ్యాన్ అయిపోతానేమో అని చెప్పేసి. అద్భుతంగా ఉంది. బీజిఎం మాత్రం అసలు వింటూ ఉంటే ఆ సినిమా డెప్త్ గా అనిపిస్తుంది బీజిఎం లో. అంటే ఏముంది ఈ సినిమాలో, ఎంతవరకు చూపించవచ్చు దీంట్లో కంటెంట్ ని అని చెప్పేసి బీజిఎం లోనే మనకి ఈ గ్లిమ్స్ లో చూపించారు. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. అసలు గీతా గోవిందం తర్వాత మనల్ని వాళ్ళిద్దరిని కాంబినేషన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ లో చూసాము. ఇప్పుడు ఈ సినిమాలో కొత్తదనం చూపించబోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే త్వరలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తను మనం వినబోతున్నాము. ఇంకా వాళ్ళకి అడ్డు అదుపు లేదు. అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ గా కాదు, వాళ్ళ యొక్క పాజిటివ్ ని, వాళ్ళ యొక్క లీనియన్స్ ని, వాళ్ళు ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ ని ఏ విధంగా అద్భుతంగా చూపించబోతున్నారో ఈ సినిమాలో చూపిస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిజానికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సినిమాని నేను ఊహించుకుంటున్నాను. నిజంగా సక్సెస్ అవ్వాలని విజయ్ దేవరకొండ కానివ్వండి, రష్మిక మందన గారి కానివ్వండి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఆల్రెడీ చావా చూసాం మనం, రష్మిక గారి ఒక యాక్టింగ్ చంపి పడేసింది. ఈ సినిమాలో కూడా ఇచ్చి పడేస్తుంది అని చెప్పేసి నేను నిజంగా కోరుకుంటున్నాను. అలాగే మామూలుగా అంటున్నారు కదా, అంటే ఆయనకి ఇప్పుడు దాకా చాలా హిట్లు పడలేదు, చాలా ఫ్లాప్ అయిపోయి ఇదన్నా మంచి కంటెంట్ ఇస్తుందంట. ఖచ్చితంగా ఇస్తదండి. ఎందుకంటే ఒక మంచి మూవీ కంటెంట్ తో రాబోతున్నాడు. ఎప్పుడు ఒక లవ్ స్టోరీనే తను ఎంచుకొని సేమ్ రొటీన్ స్టోరీస్ తీసుకురావడం జరిగింది. టాక్సీ వాళ్ళ కానివ్వండి, మొన్న వచ్చినటువంటి పూరి జగన్నాథ్ గారితో తీసినటువంటి సినిమా కానివ్వండి, అన్ని అదే ఓరియంటల్ లో వెళ్ళిపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం కొత్తదనం కోరుకుంటాం ఏ మనిషి నుంచి అయినా కూడా. కొంచెం వీళ్ళు కొత్తగా రొటీన్ గా కాకుండా కొత్తగా ప్రయోగం చేస్తే బాగుంటది. ఇప్పుడు మనం చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా తీసుకొచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ సినిమా. అదే విధంగా ప్రతి ఒక్కరు అఖండ, బాలకృష్ణ గారి అఖండ కానివ్వండి, ఇలాంటి సినిమాల్ని జనాలు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య. నిజంగా అనుకోవాలంటే లవ్ స్టోరీస్ రొటీన్ అయిపోయాయి. లవ్ స్టోరీస్ ని చూపించే విధంగా ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ పెట్టింది పేరు అయిపోయింది లవ్ స్టోరీకి. ఇప్పుడు ఈ విధంగా కాకుండా కొత్తదనంగా వస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.